ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సవరీ యూట్యూబ్ ఛానల్. కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇది పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా పనికొచ్చే వీడియో. సో ఖచ్చితంగా చూడండి, ఫాలో అవ్వండి. సో మనకి ఎండాకాలం అయితే రాబోతుంది. సో అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం మంచినీళ్ళకి బదులుగా కూల్ డ్రింక్స్ అయితే ఎక్కువ తాగడం మొదలు పెడతాం. సో ఆ విధంగా మనం కూల్ డ్రింక్స్ తాగడం వల్ల లేకపోతే మన పిల్లలకి పట్టించడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే కూల్ డ్రింక్స్ అనేవి చాలా ఇష్టంగా తాగుతూ ఉంటాం అన్నమాట. సో దాని టేస్ట్ని బట్టి కానీ లేకపోతే అట్రాక్టివ్ ప్యాకింగ్ బట్టి కూడా మనం దాన్ని యూస్ చేస్తూ ఉంటాం, లేకపోతే యాడ్స్ని బట్టి కూడా మనం తాగుతూ ఉంటాం అన్నమాట. సో ఏంటి కూల్ డ్రింక్స్ కంపెనీస్ ఏంటి మన బ్రెయిన్ ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ విత్ కూల్ డ్రింక్, హాట్ చిప్స్ విత్ కూల్ డ్రింక్. సో ఈ విధంగా మనం అయితే కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మనం తీసుకోవడమే కాకుండా మన పిల్లలకు కూడా మనం ఇచ్చి తాగిస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనము కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మనం నోటి ద్వారా తాగుతాం కదా. సో మన టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో పిల్లలకు కూడా ఇప్పుడు మనం కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఇస్తున్నాం అన్నమాట. మనతో పాటు సమానంగా తాగుతున్నారు వాళ్ళు కూడా. మనకి కూల్ డ్రింక్స్ లో వచ్చేసి కొన్ని యాసిడ్స్ అయితే కలుస్తాయి అన్నమాట. అదే విధంగా షుగర్ కూడా కలుపుతాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన పళ్ళపై ఉన్నటువంటి ఎనామిల్ పొర ఏమవుతుందంటే దెబ్బతింటుంది అనమాట. సో చిన్నపిల్లల్లో ఏంటంటే ముఖ్యంగా అప్పుడే దంతాలు వస్తూ ఉంటాయి కదా, అవి ఏమవుతాయి, అవి రాకుండానే పుచ్చిపోయిపోతాయి అన్నమాట. అదే విధంగా ఆల్రెడీ పళ్ళు వచ్చేసి ఉన్నాయి అనుకోండి చిన్నపిల్లలకి, వాళ్ళకి ఏంటంటే ఈజీగా పళ్ళు అనేవి పుచ్చిపోతాయి అన్నమాట. సో చిన్నపిల్లలకి కూల్ డ్రింక్స్ తాగితే మనకున్నా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట పళ్ళు పుచ్చుకోవడంలో. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకి డ్రింక్స్ ఇవ్వకపోవడమే మంచిది అన్నమాట. అదేంటంటే ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఏంటంటే మనలో అయినా సరే చిన్నపిల్లల్లో అయినా ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ లో వచ్చేసి చక్కెర అనేది ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇందులోని న్యూట్రిషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటి పిల్లల్లో అయినా సరే పెద్దల్లో అయినా సరే ఊబకాయత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే దీని నుంచి మధుమేహం రావడం, అదే డయాబెటీస్ రావడం, సో ఇలాంటి సమస్యలను కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి ఈ కూల్ డ్రింక్స్ తాగించడం వల్ల ఏంటంటే కడుపులోని అల్సర్స్ రావడం అంటే కాయల్లా వస్తాయన్నమాట. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కూలింగ్ లేని కూల్ డ్రింక్ మనం తాగలేము, అంత చప్పగా ఉంటుంది. సో అది కూల్గా అయిన తర్వాత ఏంటి ఆ కూల్ డ్రింక్ ఎంత ఫోర్స్గా ఉంటుందో కూడా మీరు చూస్తారు. మీరు షేక్ చేసి బాటిల్ ఓపెన్ చేస్తే అది అంత ఫోర్స్గా వస్తుంది. సో ఇటువంటి కూల్ డ్రింక్స్ ఏంటంటే మన పిల్లలకి పడటం వల్ల ఏంటంటే వాళ్ళకి జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం, తర్వాత వేసి కడుపులో నొప్పి మంట ఉండడం, ఇంకా వచ్చేసి ఏంటంటే కిడ్నీ సమస్యలు రావడం. సో ఇలాంటి వాటిని కూడా ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పిల్లల్లోని సమస్యలను ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ కూల్ డ్రింక్స్ తాగే పిల్లల్లో వచ్చేసి ఆహారం అనేది తక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు. సో దాంతో ఏం చేస్తారు, ఆహారం అనేది తక్కువగా తీసుకుంటారు. దాని ద్వారా ఏంటంటే రక్తహీనతకు కూడా దారితీసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా పిల్లల్లోని ఇవి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది పిల్లలు దూకుడు ఎక్కువగా ఉండడము, దేని మీద శ్రద్ధ పెట్టకపోవడము, సో ఇలాంటి ప్రవర్తన సమస్యలు కూడా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పిల్లల్లో ఎదురవుతున్నాయని కొన్ని సర్వేలు అయితే తెలుపుతున్నాయి. సో వీటితో పాటుగా ఏంటంటే పిల్లల్లోని కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా తాగడం వల్ల పిల్లల్లోని లేదా మనలో కానీ సో డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం, లేకపోతే హృదయానికి సంబంధించిన అంటే హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందనేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల. సో ఒకవేళ మీ పిల్లలకి ఆల్రెడీ కూల్ డ్రింక్ అలవాటు అయిపోయింది, సో దాన్ని ఎలా మానిపించాలంటే సాధ్యమైనంత వరకు ఇంట్లోని రిఫ్రిజిరేటర్లోని కూల్ డ్రింక్స్కి సంబంధించినవి అంటే అందులో సోడాస్ రావచ్చు, లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ రావచ్చు, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ రావచ్చు. సో ఇవన్నీ ఏంటి ఆల్రెడీ ప్యాకింగ్లో వస్తాయి అన్నమాట. సో దాంట్లో ఏంటి చాలా అవి నిల్వ ఉండడానికి ప్రాసెస్ చేయడానికి చాలా కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధమైన ఫుడ్ మన పిల్లలకి తాగిపించడం ద్వారా లేదా తినిపించడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లల్ని ఏంటంటే మంచినీరు ఎక్కువ తాగే విధంగా ప్రోత్సహించాలన్నమాట ఈ కూల్ డ్రింక్స్ బదులుగా. దానివల్ల ఏంటి బాడీలో ఉన్న డస్ట్ అంతా బయటకు పోతుంది, ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగే విధంగా ప్రోత్సహించాలి. తర్వాత ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్కి ఆల్టర్నేటివ్గా హెర్బల్ టీస్ కానీ లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే మన ఇంట్లోనే ఫ్రూట్స్ పెట్టుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి ఇచ్చిన ఫ్రూట్స్ కానీ తాగమని వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు కూల్ డ్రింక్స్ కూడా దూరంగా ఉంటారు.